నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. నియోజకవర్గ కేంద్రమైన మంగళగిరిలోని 14, 15, 16 వార్డుల్లో గురువారం టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. సమస్యలపై ఆరా తీశారు. పెన్షన్ల పంపిణీ విషయంలో వైసీపీ శవ రాజకీయాలను వ్యతిరేకిస్తూ టీడీపీ ఆందోళన చేపట్టింది. లార్డ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీపై ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తామని చెప్తే వైసీపీ నేతలు కుట్రతో వృద్ధులను సచివాలయాల వద్దకు తరలిస్తున్నారన్నారు. వృద్ధులు, వికలాంగులను వైసీపీ నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వైసీపీ నాయకుల రాజకీయ కుట్రతో వృద్ధులు మృతి చెందుతున్నారని ఆరోపించారు. వృద్ధుల మృతికి వైసీపీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జగన్ కుట్రలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులందరూ కూడా అలానే రాలేని వాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్ళి ఇవాళ పెన్షన్లు ఇవ్వమని చెప్పింది. కానీ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి జవహర్ రెడ్డి ముగ్గురు కలిసి కొట్టబన్నారు. వీళ్ళందరూ వైకాపా నాయకుల చేత సిగ్గుశరం ఉండాలి. నిన్న ఒక వృద్ధురాల్ని చనిపోతే వైకాపా జెండా, నల్ల జెండా పెట్టుకొని ఊరేగిస్తున్నారు. అసలు మీరు మనుషులా, పశువులా అంటున్నా? అంటే మీరేంటి పెన్షన్ల పేరుతో శవరాజకీయాలు చేస్తూ ఉన్నారా? అంటే పెన్షన్లు వాలంటీర్లు తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు ఇవ్వలేరా? మరి అన్ని రాష్ట్రాల్లో వాలంటీర్ వ్యవస్థ ఉందా? మరి అన్ని రాష్ట్రాల్లో సక్రమంగా జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు జరగటం లేదు? గోరంట్లలోని అనాథ శరణాలయం వృద్ధాశ్రమంలో చేరేందుకు ఈ నెల 11 నుంచి దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచారు. శ్రీ వెంకటేశ్వర కాలనీలోని షిరిడి సాయి ధ్యాన మందిరంలో దరఖాస్తులు లభిస్తాయని సంస్థ అధికారులు ఓరుగంటి విశ్వనాథన్ తెలిపారు. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో నడుపుతున్న అనాథ శరణాలయం వృద్ధాశ్రమంలో చేరేందుకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విశ్వనాథం తెలిపారు. తల్లి లేక తండ్రి లేని పిల్లలు మరియు ఆర్థిక స్తోమత లేని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అంతేకాకుండా 60 సంవత్సరాలు పైబడి పిల్లలు లేని ఆర్థిక స్తోమత లేనివారు కూడా అప్లై చేయవచ్చన్నారు. 11వ తేదీ నుండి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఆశ్రమంలో కంప్యూటరింగ్ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. తల్లి కానీ, తండ్రి కానీ, తల్లి తండ్రి కానీ లేక ఆర్థిక స్తోమత లేనిటువంటి విద్యార్థులందరూ అప్లికేషన్లు తీసుకోవచ్చు. ఈ నెల 11వ తారీఖు నుంచి ఈ ఆలయ ప్రాంగణంలో ఇస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళకు స్క్రూటినీ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. దాని ఆధారంగా తీసుకొని పిల్లల్ని చదివించడం జరుగుతుంది. 60 ఏళ్లు పైబడి పిల్లలు లేని తల్లిదండ్రులు, ఆర్థికంగా ఏమీ లేని వాళ్ళకి ఈ సంస్థ వాళ్ళ శేష జీవితం పూర్తిగా ఉచితంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేయటం జరుగుతున్నది. 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉన్న విద్యార్థులకు ఉచిత ఆంగ్ల బోధన, గ్రామర్ టెక్నిక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా జన్మదిన వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రాజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆలపాటి రాజా 64వ జన్మదిన వేడుకలు ఇన్నర్ రింగ్ రోడ్లోని ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ నేతలు పెమ్మసాని చంద్రశేఖర్, నక్కా ఆనందబాబు, గల్లా మాధవి, రామాంజనేయులు, తాడిశెట్టి మురళి, పెదకూరపాడు బుజ్జి ఇతర నేతలు సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని వారు కోరారు. టీడీపీ అభివృద్ధికి ఆలపాటి రాజా నిరంతరం కృషి చేశారని అన్నారు. ఆలపాటి రాజా గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని కలిసి పుష్పగుచ్చాలనిచ్చి ఆయనకి షాల్ కప్పి సత్కరించడం జరిగింది. ఇంతమంది ప్రేమ ఆదరాభిమానాలను పొందిన ఆయన ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ ఇంకొన్ని వసంతాలు ఇలాగే పుట్టినరోజులు జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. మా శ్రేయోభిలాషి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారికి ఆరోగ్యాలు మంచి పదోన్నతి కూడా కలగాలని మనస్ఫూర్తిగా వారిని ప్రభుత్వం ప్రార్థించి వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మా శ్రేయోభిలాషి, మరి అదేవిధంగా తెలుగుదేశంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఆదరణ పొందుతున్నటువంటి ఆలపాటి రాజా గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ వచ్చాము. అధికారం ఉండొచ్చు, అధికారం లేకపోవచ్చు,
పదవి ఉండొచ్చు, పదవి లేకపోవచ్చు, కానీ ఎప్పుడూ కూడా ప్రజలకు సేవ చేయాలి, ప్రజల్లో ఉండాలి. ఎవరైతే ఇబ్బందుల్లో సబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ మనం అండగా దండగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి వ్యక్తి మా మిత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. వీళ్ళందరి ఆశీస్సుల వల్ల, వీళ్ళందరి సహకారం వల్ల రాష్ట్ర స్థాయిలో 10 మందికి తెలిసేలాగా 10 మందికి సేవ చేసే అవకాశం కల్పించిన మిత్రులకి, అభిమానులకి, శ్రేయోభిలాషులకి భగవంతుడు ఎన్ని సంవత్సరాలు నాకు ఇచ్చాడు ఆయుష్, ఇంకెన్ని సంవత్సరాలు ఇస్తాడో కూడా నాకు తెలియదు. ఆయుష్ ఉన్నంత వరకు నా శ్వాస తుది శ్వాస వరకు కూడా సమాజం కోసమే అని చెప్పి నా భావన. పెన్షన్ పంపిణీ విధానాన్ని టీడీపీ రాజకీయం చేసి వృద్ధులు, వికలాంగులను ఇబ్బందులకు గురిచేస్తుందని వైసీపీ నాయకులు మన్నేపల్లి హనుమంతరావు అన్నారు. బ్రాడీపేటలో హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్ల ద్వారా పెన్షన్లను ఇంటి వద్దకే పంపే కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇప్పుడు పెన్షన్ల పంపిణీ విధానాన్ని నిర్వీర్యం చేసేలా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబు సన్నిహితులతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేపించి వృద్ధులు, వికలాంగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చేటటువంటి వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేయాలనేటటువంటి దురుద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే విధానాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలాగే ఇంతకుముందు గత ప్రభుత్వంలో కూడా పెన్షన్ల కోసం వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఎంతోమంది వచ్చి ఒక బిఎల్ఓల చేత లేకపోతే ఒక జన్మభూమి కమిటీ వాళ్ళు వచ్చి పెన్షన్లు ఇస్తే కానీ తీసుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని 1వ తారీఖున ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నటువంటి ఆ విధానాన్ని నిర్వీర్యపరిచే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు విధమైన పిటిషన్లు పెట్టి వాళ్ళందరినీ ఎంతోమందిని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భం. దేశాన్ని దోచుకుంటున్న బీజేపీ, వైసీపీ పార్టీలకు ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని యునైటెడ్ ఫ్రంట్ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి జల్దీ అనిల్ అన్నారు. నవరం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమం లార్జ్ సెంటర్లో జరిగింది. యునైటెడ్ ఫ్రంట్ ఎంపీ అభ్యర్థి జల్దీ అనిల్ కుమార్, యునైటెడ్ ఫ్రంట్ కోఆర్డినేటర్ రఘు, నవరం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జలీల్ పాల్గొని మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలు దేశ సంపదను కార్పొరేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకుంటున్న బీజేపీ, వైసీపీ పార్టీలను తరిమికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి ఉన్న అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి 3 రాజధానులను ప్రకటించి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో విద్వేషాలు సృష్టించి ఉన్న రాజధానిని తీసివేయాలని ఎవరైతే ఉద్యమకారులు, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపించిన సంగతి చూస్తూ ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేస్తాడో చెప్పాల్సిన బాధ్యత వైసీపీ నాయకులపై ఉంది. కేవలం వైసీపీ నాయకులు భూదందా, దోచుకోవటం, మద్యం అమ్ముకోవటం, భూములు ఆక్రమించుకోవటం, దాచుకోవటం తప్ప వైసీపీ పార్టీ వల్ల అభివృద్ధి అనేది శూన్యం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం. బెల్జియం యువకుడితో లాలుపురం అమ్మాయి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మేళతాళాలు, వేదమంత్రాలు, తెలుగు సాంప్రదాయాల ప్రకారం జంట ఒక్కటైంది. పెళ్లికూతురు పేరు పుష్పలత. నగర సమీపంలోని లాలుపురం ఆమె సొంతూరు. పెళ్లికొడుకు బెల్జియంకు చెందిన క్రిష్. వీరిద్దరూ బెల్జియంలోని టీసీఎస్లో ఉద్యోగం చేస్తుండగా పరిచయం ఏర్పడింది. పరిచయం స్నేహంగా మారి ఆ తర్వాత ప్రేమగా మారింది. మనసులు కలిసిన ఇద్దరు జీవితంలో కలిసి నడవాలని అనుకున్నారు. తెలుగు సాంప్రదాయాలపై మక్కువ చూపిన క్రిష్ కుటుంబం గుంటూరులోని పెళ్లికూతురు కుటుంబ సభ్యుల మధ్య వివాహం జరపాలని నిశ్చయించుకున్నారు. వారు ఊహించిన విధంగానే పరిణయం కన్నుల పండుగగా ఇరు వర్గాల బంధువుల మధ్య జరిగింది. యూరప్ ఖండానికి చెందిన వరుడు బంధువులు తెలుగుంటి సాంప్రదాయ వస్త్రాలు ధరించి వివాహ క్రతువులో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన స్థానికులు వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
హలో హాయ్, నా పేరు పుష్పలత. నేను హైదరాబాద్ వాస్తవ్యురాలిని. మాది గుంటూరు పుట్టినూరు. నేను టీసీఎస్లో జాబ్ చేస్తుండేదాన్ని. టీసీఎస్లో జాబ్ చేస్తుండగా నాకు ఆన్ సైట్ వచ్చింది బెల్జియంకి. ఆ విధంగా నేను ఆన్ సైట్ బెల్జియంకి వెళ్ళాను. అక్కడ నాకు క్రిస్తో పరిచయం అయింది. మేము ఇద్దరం ఫస్ట్ ప్రాజెక్ట్లో వర్క్ చేశాము. కానీ తర్వాత ఆయన వేరే ప్రాజెక్ట్ మీద వేరే వర్క్ వెళ్ళిపోయారు. నేను టీసీఎస్లో వర్క్ చేస్తూ ఉన్నాము. తర్వాత నేను మళ్ళీ ఎప్పుడైతే వెడ్డింగ్ కోసం చూస్తున్నానో తర్వాత మళ్ళీ పరిచయం ఏర్పడింది. ఇద్దరిని ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకున్నాము. దాని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి, మా ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడి అందరూ ఒప్పుకున్న తర్వాత అందరి ఆశీస్సులతో ఇలా పెళ్లి. She came to Belgium on a project. I was working for a customer, and that customer decided to hire TCS, and this is how Pushpalata came to Belgium, and I had the honor of training her on the job. So we became colleagues at first, later then we became friends, and now finally we have become man and wife. So it's been an honor and it's been a wondrous journey. It's sometimes challenging. I'm not that flexible to sit. That was a bit of a problem. But in the end, it's nice. This is new for me. I never had this before. It's very colorful. We don't have that. There's just the drums and the music. It was all new to me. It's been great, and it's not finished yet. So looking forward to the rest of it. Hi, sorry. My name is Nico. I am 47. I'm from Belgium. My brother Chris is getting married today, and for us, it's our first time in India. We are very happy to be here. We are enjoying this so much. It's a very beautiful ceremony. The country is very beautiful, very warm for us, but still very beautiful, and all the cultural usage that you do, it's amazing. We are so proud to be here. It's really amazing to be here. We will never again experience this in our entire lifetime. So we're so proud and so happy to be here. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.